ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 20వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన జకరియా జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ జకరియా అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించిందండి. హీబ్రూ లాంగ్వేజ్లో ఈ మాట యొక్క అర్థము గాడ్ హ్యాస్ రిమెంబర్డ్ ఆర్ ద లార్డ్ రిమెంబర్స్, అంటే దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు లేదా దేవుడు జ్ఞాపకము తెచ్చుకొనును అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, హూ రోట్ ద బుక్ ఆఫ్ జకరియా? ఈ జకరియా గ్రంథాన్ని ఎవరు రాశారు? భక్తుడైన జకరియాయే ఈ యొక్క గ్రంథాన్ని రాశారని చెప్పి మరి అనేక మంది నమ్మి విశ్వసిస్తున్నారు. ఈ యొక్క గ్రంథాన్ని ఎప్పుడు రాశారండి అని అంటే క్రీస్తు పూర్వం 520 నుండి 470 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క గ్రంథం రాయబడినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతాం. ఏమండి, మనం జాగ్రత్తగా గమనిస్తే జకరియా గ్రంథం కంటే ముందు మరొక గ్రంథం ఉంది, అదే ద బుక్ ఆఫ్ హగ్గై, అంటే హగ్గై గ్రంథం. ఈ భక్తుడైన హగ్గై మరియు భక్తుడైన జకరియా వీరిద్దరూ కూడా ఒకే కాలానికి చెందినటువంటి దేవుని ప్రవక్తలు. అది ఎలా అంటే ముందుగా మనం కొన్ని మాటలు చదువుకుందామండి. హగ్గయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యము. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము నుండి అధికారియు షయల్తీయేలు కుమారుడినైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోయాజాదు కుమారుడినైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమంటే చదవబడిన హగ్గయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాజైన దర్యావేషు కాలమందు, ఆ యొక్క దర్యావేషు కాలంలో 2వ సంవత్సరము 6వ నెల 1వ దినము అని ఇక్కడ మనం కోట్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు జకరియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం మనం చూస్తే అదే కింగ్ అండి దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, అంటే ఇందాక 2వ సంవత్సరము 6వ నెల 1వ దినము, జకరియా గ్రంథంలో 2వ సంవత్సరము 8వ నెల, అంటే ఈ యొక్క డిఫరెన్స్ మనం చూస్తే జస్ట్ 2 మంత్స్ అండి. అంటే ఈ యొక్క భక్తుడైన హగ్గయి మరియు భక్తుడైన జకరియా వీరిద్దరూ కూడా ఒకే కాలానికి చెందిన వ్యక్తులని ఇక్కడ మనం చూడొచ్చండి. మరి వీళ్ళిద్దరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క గ్రంథాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే టు ఎంకరేజ్ జెరుబ్బాబెల్, ఈ యొక్క జెరుబ్బాబెలును ప్రోత్సహించుట కొరకు. ఎందుకు అనంటే టు కంటిన్యూ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గాడ్స్ టెంపుల్, దేవుని ఆలయము లేదా దేవుని మందిరం యొక్క నిర్మాణమును కొనసాగించే విషయంలో జెరుబ్బాబెలును ప్రోత్సహించుట కొరకై. ఇది వీరి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. మరి ఇప్పుడు ఈ యొక్క జకరియా గ్రంథంలో భక్తుడైనటువంటి ఈ యొక్క జకరియా మనం జాగ్రత్తగా చూస్తే 1 to 6 చాప్టర్స్లో, అంటే మొదటి 6 అధ్యాయాల్లో ఈ యొక్క భక్తుడైన జకరియా దేవుని యొద్ద నుండి 8 విజన్స్ని, అంటే 8 దర్శనాలను ఆయన పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతామండి. అవేంటంటే మొదటిది ద 4 హార్స్మెన్. దీన్ని మనం జకరియా గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనం మనం చూడగలుగుతాం. రెండవది ద విజన్ ఆఫ్ 4 హార్న్స్ అండ్ 4 క్రాఫ్ట్మెన్, అంటే 4 కొమ్మలు మరియు 4 శిల్పులు, కార్పెంటర్స్. ఈ యొక్క దర్శనాన్ని మనం 1వ అధ్యాయము జకరియా గ్రంథం 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనం మనం చూడగలుగుతామండి. మూడవది ఏంటంటే ద విజన్ ఆఫ్ ఎ మ్యాన్ విత్ ఏ మెజరింగ్ టేప్, అంటే కొలత తీగ పట్టుకుని ఉన్న మనిషి యొక్క దర్శనము. దీన్ని మనం జకరియా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే జకరియా గ్రంథము 1 నుంచి 6 అధ్యాయాల్లో 1 to 6 చాప్టర్స్లో మరి దేవుని ద్వారా ఆయన అనేక దర్శనాలను పొందుకున్నట్లుగా, మరి సుమారుగా 8 విజన్స్ని ఆయన దేవుని యొద్ద నుండి పొందుకున్నట్లుగా మనం క్లియర్గా చూడగలుగుతామండి. ఆ తర్వాత ఈ యొక్క గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా గమనించగలిగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మెస్సయ్యను గురించి, అంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి ప్రవచన వాక్యాలు. ఆయన్ని గురించి అనేకమైనటువంటి వాక్యాలు, వచనాలు రాయబడినట్లుగా ఈ యొక్క ద బుక్ ఆఫ్ జకరియాలో మనం చూడగలుగుతామండి. మరి ఈ యొక్క గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా చూడగలిగే 3 అంశాలను ఇప్పుడు నేను చెప్తాను.
ఇందాక నేను చెప్పినట్లుగా మొదటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క అంశం ఏంటంటే జెరుబ్బాబెలుని ప్రోత్సహించుట కొరకు. దేని నిమిత్తమై అనంటే దేవుని మందిరం యొక్క నిర్మాణ పనిని కొనసాగించే విషయంలో జెరుబ్బాబెలును ప్రోత్సహించుట. ఇది మొదటి ప్రాముఖ్యమైన అంశం అండి. రెండవదిగా మనం ఈ యొక్క బుక్లో మనం గమనించగలిగేది, రాబోయే కాలంలో తన ప్రజలైన ఇజ్రాయేలీలను దేవుడు ఏ రీతిగా ఉన్నతంగా ఉంచబోతున్నాడు, ఏ రీతిగా వారిని హెచ్చించబోతున్నాడు, ఏ రీతిగా వారిని ఘనముగా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు అనే విషయాల గురించి తెలియజేయడం. మరి మూడవ ప్రాముఖ్యమైన అంశము మనం చూడగలిగేది మెస్సయ్యను గూర్చినటువంటి అనేక ప్రవచన వచనాలండి. సో ఇక గ్రంథంలో, జకర్యా గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూడగలిగే 3 అంశాలను ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు మెస్సయ్యను గురించి రాయబడినటువంటి ఆ యొక్క మాటల్లో కొన్నింటిని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నానండి. అందులో మొదటిది ఏంటంటే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం మనం చదువుకుందాం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే చిగురు అను నా సేవకుని అనే మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి ముందుగా ప్రవచన వాక్యముగా ఇక్కడ తెలియచేయడం. అంతకుముందు యెషయా గ్రంథంలో కూడా ఆ యొక్క చిగురు అనే మాటకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు ఒక ప్రాఫెసీగా, ఒక ప్రవచనంగా మనం చెప్పడం మనం విన్నామండి. ఇక్కడ కూడా ఇక చిగురు అనే మాట యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి చెప్పబడినటువంటి మాటగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఆ నెక్స్ట్ వాక్యం మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఈ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడును నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఒక రాయిని గురించి ఇక్కడ చెప్పబడింది. ఈ రాతికి 7 నేత్రములున్నవి, దానికి 7 ఐస్ ఉన్నవి, దాన్ని చెక్కింది నేనే అని చెప్పి దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. దీనికి సిమిలర్ వర్స్ని మనం లాస్ట్ బుక్ అంటే రెవల్యూషన్ చాప్టర్ 5 verse 6లో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వాక్యం అండి. ఆ మాట నేను చదువుతున్నాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటిని పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇక్కడ వీ కెన్ సీ ద సిమిలారిటీ బిట్వీన్ దీస్ 2 వెర్సెస్. అంటే ఈ రెండు దేన్ని సూచిస్తున్నవి అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి, ఆయన చేయబోతున్నటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ ముందుగానే ప్రవచన వాక్యంగా తెలియజేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నామండి. మరి మూడవదిగా మనం చూస్తే జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు నేను చదువుతున్నానండి. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఏమండి, ఇక్కడ మరలా చిగురు అనే మాట మనం చూస్తాం. అగైన్ దిస్ వెర్స్ ఈజ్ అబౌట్ ద ప్రాఫెసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తున్నటువంటి మరొక ప్రవచన వాక్యముగా ఇక్కడ మరొక వాక్యం మనం చూస్తే, అతడే యెహోవా యొక్క ఆలయాన్ని కడతాడని, ఆ ఆలయాన్ని కట్టిన తర్వాత ఆయన ఘనత వహించి సింహాసనాసీనుడై ఉంటాడు, అంటే యాజ్ ఎ కింగ్ ఆయన ఉంటాడు. రెండవది ఏంటంటే యాజకత్వము కూడా ఆయన చేస్తాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇక 2 ప్రాముఖ్యమైన అంశాలను మనం యేసుక్రీస్తు ప్రభువుని గురించి మరి రాయబడినట్లుగా ఆయన లక్షణాలుగా మనం చూడగలుగుతామండి. యాజ్ ఎ కింగ్, ఒక సింహాసనాసీనునిగా, రెండవది యాజకత్వం చేసే వ్యక్తిగా ఇక్కడ మనం చూడగలుగుతాం. మరి ఈ మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి ప్రవచన వాక్యాలండి. ఇవి మాత్రమే కాదండి, జకర్యా గ్రంథంలో ఇంకా అనేకమైన వచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి ముందుగానే మరి ప్రవచన వాక్యాలుగా ఉండడం మనం చూస్తాం. సో అలాంటి ఈ యొక్క జకర్యా భక్తుని జీవితంలో
మనం గమనించగలిగే కొన్ని లక్షణాలను మనం ధ్యానించుకుందామండి. దీనిలో మనం ముఖ్యంగా ధ్యానించగలిగే మొదటి లక్షణం ఏంటంటే, దేవుని యొద్ద నుండి అద్భుతమైన దర్శనాలను పొందుకున్నటువంటి గొప్ప ప్రవక్త అండి జకరియా, ఎ మ్యాన్ ఆఫ్ విజన్స్. నిజమేనండి, దేవుని యొద్ద నుండి అద్భుతమైన దర్శనాలను ఆయన పొందుకున్నాడు. అవి ఎంత గొప్ప దర్శనాలంటే, ఎంతో మహిమకరంగా దేవుని ఆత్మతో నింపబడిన వాడే ఆ యొక్క దర్శనాలన్నింటినీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడండి. జకరియా గ్రంథము 1 నుంచి 6 అధ్యాయాల్లో, చాప్టర్స్లో వీటిని గురించి క్లియర్గా రాయబడింది. ఆ తర్వాత వీళ్ళలో మనం గమనించగలిగే రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, జకరియా ఎంకరేజ్డ్ పీపుల్ టు రిటర్న్ టు గాడ్. అంటే దేవుని వైపుకు తిరిగి రమ్మని, దేవుని వైపుకు తిరగండి అని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను దేవుని వైపు తిరగండి అని చెప్పి ఎంకరేజ్ చేసిన, ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా ఈయన మనం చూడగలుగుతాం. జకరియా గ్రంథము 1 అధ్యాయము 3వ వాక్యంలో ఈ యొక్క మాట ఉంటుందండి. ఈజ్ ఎ వెరీ గుడ్ ఎంకరేజర్. ఆ యొక్క ప్రజలను ప్రోత్సహించి దేవుని వైపు నడిపించినట్లుగా, నడవమని చెప్పినట్లుగా మనం చూస్తామండి. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జకరియా స్ట్రెంగ్థెండ్ గాడ్స్ పీపుల్ విత్ ద వర్డ్స్ ఆఫ్ హోప్. ఏమండి, నిరీక్షణ కోల్పోయిన, ఆశ కోల్పోయినటువంటి ప్రజల్లో దేవుని మాటల ద్వారా మరలా నిరీక్షణను, ధైర్యాన్ని, ఆశను కలిగించినటువంటి గొప్ప ప్రవక్త జకరియా. ఈ మాటలు మనం జకరియా గ్రంథము 1 అధ్యాయం 13 వచనాల్లో, 8వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూడగలుగుతాం. మరి మరొక ప్రాముఖ్యమైనది ఏంటంటే, జకరియా పాయింటింగ్ టు ద కమింగ్ ఆఫ్ మెస్సయ. అంటే యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి లేదా మెస్సయ్యని గూర్చి ముందుగా అనేకమైన వచనాల ద్వారా సుమారు 500 సంవత్సరాల ముందే మరి మెస్సయ్యని గురించి ఈయన ప్రవచన వాక్యాలు తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతామండి. అంత అద్భుతమైన దేవుని ఆత్మ కలిగిన వాడు భక్తుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి జకరియా. మరి ఈ యొక్క జకరియాని గురించి ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానించుకున్నాం. కొన్ని మాటలు మనం విన్నాం. నిజంగా మన జీవితంలో కూడా దేవునికి ఆ యొక్క ఫస్ట్ ప్లేస్ మనం ఇవ్వగలిగితే, దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడగలిగితే ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరంగా మనం జీవించగలుగుతామండి. ఈ లోకంలో ఉన్నవారు, ఈ లోకం యొక్క ఆశలు మనల్ని దిగజారుస్తాయి, మనల్ని పాపాత్ములుగా చేస్తాయి. ఎప్పుడైతే మనం దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడి ఆయన ఆత్మచే మనం నింపబడతామో, మనము కూడా దేవుని కొరకు గొప్పగా జీవించగలుగుతాం. ఆ తదుపరి దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపగలుగుతాం. కాబట్టి ఈ మాటలను ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలను దిద్దుకొని దేవుని ఆత్మచేత నింపబడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.